నేను బాలునే పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి రొటీన్ డైలాగులు విని బోరు కొట్టింది. నడు. ప్రేమట ప్రేమ. నిన్ను కదులు పెట్టి తాళం వేస్తే నీ రోగం కుదురుతుంది. ఒరే బాలు, నా మాట విని అమ్మాయిని మర్చిపోరా. ఆ అమ్మాయి కంటే 100 రెట్లు బాగున్న అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను రా. నానా, ధైర్యం చెప్పిన నువ్వే ఇలా పిరికివాళ్ళ మాట్లాడితే ఎలా? ఆవేశంలో ధైర్యం చెప్పానే గాని పెద్ద మనిషిగా ఆలోచించి నీ ప్రయత్నం మానుకోరా అని సలహా ఇస్తున్నాను. నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోరా. వాడు అసలే రౌడీ విధవా. పర్వాలేదు నాన్న, నాకు అంజలి హెల్ప్ ఉంది. అంజలి ఎవరూ కాదు, ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా నీ చెల్లెలు రాధ కూతురు. పాపకు సూపర్ మ్యాన్ అన్నదండలు కూడా ఉన్నాయి నాన్న. నమ్మలేకపోతున్నా కదా, కానీ ఇది పచ్చి నిజం. ఒరే బాలు, ఒక్కసారి ఆ పాపం చూడాలనుందిరా. అంజలి, నన్ను క్షమించడానికి మీ అమ్మ ఎలాగూ లేదు. కనీసం నువ్వైనా నన్ను క్షమించు తల్లి. అయిన వాళ్ళ మధ్య క్షమాపణలు ఉండొచ్చా? పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావే తల్లి. అన్నీ మీ పోలికలే కదా తాతయ్య. ప్రేమించిన వాడితో పెళ్లి జరగడం లేదని బాధగా కూర్చున్నావా? నేనెందుకు ఏడుస్తూ కూర్చోవాలి? నా లవర్ మగాడు, దమ్మున్న మగాడు. వస్తాడు, తప్పకుండా నన్ను తీసుకెళ్తాడు. వాడు నిన్ను ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావే? పిచ్చోడు అనుకుంటున్నావా? చూడు, నేనేంటో చూపిస్తా. చూడు. పెట్టుకో, నేను చెప్పినట్టు విను. నా దారికి రా, వెళ్తాను. అంజలి, అంజలి, అంజలి. నా సంగతి తర్వాత, నువ్వు ముందు స్వాతి సంగతి చూడు మావయ్య. నిన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంజలి.
నా గురించి ఆలోచిస్తే స్వాతి నీకు పర్మనెంట్ గా దూరం అయిపోతుంది మావయ్య. ఆలోచించుకో. సరే వస్తాను, జాగ్రత్తగా పడుకో, ఓకేనా? ఆ. అమ్మా, ఎంతో ప్రేమగా నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాను. అలాంటిది వాడెవడి కోసమో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నాన్న ఎంతో ముద్దుగా పెంచినా నా కన్న తండ్రి ఇలా నా ప్రేమని సమాధి చేయాలనుకోవటం బాగోలేదు నాన్న. నాకన్నా ఆ ప్రేమే ముఖ్యమైపోయిందా నీకు? రెండు కళ్ళల్లో ఏ కన్ను గొప్పది అంటే ఏం చెప్పమంటారు నాన్న? అయితే వాడిని మర్చిపోనంటావు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతనే చేసుకుంటాను. ఏయ్! కన్న కూతురని ఇన్ని రోజులు చూశాను, ఇక అది కూడా చూడను. తల్లి లేని పిల్లవని ఇంతకాలం గారాబంగా చూశాను. నా పరువు కోసం బంధాల్ని పెంచుకోవటం, అదే బంధాల్ని తెంచుకోవటం నాకు వెన్నతో పెట్టిన విద్య. నేను నీ కన్న కూతుని నాన్న. నాకు నీలో ఆ మాత్రం లక్షణాలు వచ్చుంటాయి కదా. నువ్వు పరువు కోసం బంధాన్ని వదులుకుంటావు, కానీ నేను ప్రేమ కోసం ప్రేమతోనే అనుబంధాన్ని పెంచుకుంటాను. అర్థమైందా? అంజలి, నీ గాయాలేమయ్యాయి? నా దెబ్బలన్నీ గాలికి ఎగిరిపోయాయి మావయ్య. అంటే బలచక్రం ఈ విధంగా కూడా పనిచేస్తుందన్నమాట. స్వాతిని తీసుకురావడానికి కూడా బలచక్రాన్ని ఉపయోగించేదాన్ని, కానీ ప్రేమికుడిగా నీ శక్తి ఏమిటో నీకు తెలియచెప్పాలనే నేను రాలేదు. ఎనీవే, మా ప్రేమను గెలిపించాం. థ్యాంక్ యూ అంజలి. థ్యాంక్స్ బలచక్రం. థ్యాంక్స్ చాలా బలచక్రం. థ్యాంక్స్.